అదేవిధంగా మన పాఠశాలకు చేసిన స్థానిక ఎంఈఓ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా సునీత రెడ్డి మేడం గారికి, తన కూతురు సునీత గారికి, అదేవిధంగా కాంగ్రెస్ హెడ్ మాస్టర్ పరకల్ హెచ్ఎం సురేంద్ర రెడ్డి గారికి, అదేవిధంగా నెక్స్ట్ ఎంఈఓ శ్రీనివాస్ లక్ష్మాపూర్ హెడ్ మాస్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆరుగోలు గోత గారికి, తర్వాత స్కూల్ డెవలప్మెంట్ కమిటీ బాలకిషన్ గారికి, తర్వాత డాక్టర్ బసంత రెడ్డి గారికి, అదేవిధంగా మనకు డాక్టర్ సుభాష్ గారికి, సొసైటీ చైర్మన్ ఆర్మూర్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ లీడర్స్ అందరికీ పేరున మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ఈ ఇతర కార్యక్రమాన్ని గత జయంతి సందర్భంగా అనుకున్నాం, కానీ ఏదో అనివార్య కారణాల వల్ల అయిపోవడం జరిగింది. మరి ఇంత పెద్ద మహానీయుడి ఒక కార్యశీలతో గొప్ప ధైర్యంతో ఈ పాఠశాల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించిన గడ్డం రాజారెడ్డి గారికి మనమందరం నివాళులు అర్పించుకోవాల్సిన బాధ్యత ఉంది. మనమందరం ఈరోజు పొద్దున ఉదయం కూడా పిల్లలతోని ఒక నిమిషం మౌనం తన ఆత్మ పవిత్రాత్మ ఉండాలని, సంగీతంగా ఉండాలని భగవంతుని కోరుకున్నాం మనమందరం. మరి ఈ పాఠశాల నిర్మాణంలో చాలా కీలకమైన పోషించిన వేడి సభ్యులు కావచ్చు, గ్రామ అభివృద్ధి కమిటీ పెద్దలు కావచ్చు, ఆల్ కమ్యూనిటీస్ పెద్దలు కావచ్చు, అందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. తన కార్యశైలి తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి తన యొక్క గొప్ప ఇంజనీర్ అయినా అతడి ఇచ్చిన ప్లాన్ ప్రకారం, అతడు చేసిన ఆలోచన ప్రకారం ఇంత పాఠశాల నిర్మాణం జరిగింది. మరి 23 ఫిబ్రవరి 1వ తారీఖు నాడు ప్రారంభమైన ఈ పాఠశాల 24 జనవరి 4 నాడు మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన దామోదర్ రాజమహర్షి ద్వారా ఆధ్వర్యంలో మనం నినాదాలు చేసుకున్నాం. గొప్ప కార్యక్రమం నేనున్నప్పుడు ఈ పాఠశాల నినాదాలు జరగాలి అనే ఆ కంకణం కట్టుకొని ముందుకు ప్రయాణం చేసిన మహనీయుడు ఇక్కడ మన మధ్యలో లేదు. కానీ ఈ మధ్యలో లేకున్నా మన చుట్టే ఉండాలనే ఉద్దేశంతో మన గ్రామాభివృద్ధి కమిటీ, మన గ్రామ పెద్దలు ఎక్స్ సర్పంచ్ అందరూ కలిసి మన ఊరు మధ్యలో తన ఉండాలనే ఉద్దేశంతో ఆశ్రయించడాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. మేమందరూ మీ అందరికీ రుణపడినంత మా మధ్యలో మేము ఉన్న రోజులు కనిపిస్తుంది, మీ ఊరున్న రోజు తను మన దగ్గరనే ఉంటాడు, మన మధ్యలోనే ఉంటాడనే ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నాం. సార్ ఒక చిన్న విన్నపం సార్, మనం ఇంటర్గా ప్రాడక్ట్స్ తీసుకున్నాం, కానీ ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హై స్కూల్స్ ఉన్నాయి సార్. మరి అదేవిధంగా మన మండల స్కూళ్ళలో మోడల్ స్కూల్ ఉంది, మన మండల స్కూళ్ళకి ఈజీ ఉంది. దీనివల్ల మనం అన్ని ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇక్కడ మనకు సంఖ్య అనేది ఒకప్పుడు 340 వరకు ఉన్న సంఖ్య ఈరోజు 240కి తగ్గిపోవడానికి కారణం ఏంటి? అటువంటి ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ అయిపోయింది. ఒకప్పుడు హెడ్మాస్టర్గా ఉన్నప్పుడు ఒక 3 పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం ఉంటుండే. ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ మీడియం అనేది ఒకటే, ఈ పాఠశాల 3 పాఠశాలలు ఇది ఒక పాఠశాల, అందుకోసమే సంఖ్య పెరిగింది. కానీ ఈరోజు అన్ని పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. అదేవిధంగా మోడల్ స్కూల్ ఉండడం, మోడల్ స్కూల్ కేజీబీ ఉండడం వల్ల ఈ సంఖ్య పడిపోవడానికి కారణం అని చెప్పుకోవచ్చు సార్. మరి దీనికి మేము గత సంవత్సరంలో మీకు ఒక విన్నవించాం సార్, రిప్రజెంట్ చేశాం. మనకి ఇక్కడ ఏదైనా ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల కానీ లేకపోతే ఎస్సీ బీసీ ఏదైనా ఒక హాస్టల్ మనకు అవకాశం ఇస్తే 100-150 నుంచి మన సంఖ్య పెంచుకోవడానికి మీకు కాన్సెప్ట్ తెలియవచ్చు సార్. మా విన్నపాన్ని మీరు గమనించి మేము ఇక్కడ శాశ్వతంగా పనిచేస్తాం, 4-5 సంవత్సరాలు పనిచేస్తాం. కానీ ఈ పాఠశాల తన ఆత్మ ఇక్కడే తిరుగుతుందని మా పరికారం గొప్ప మహనీయుడు. ఇంత పెద్ద పాఠశాల నిర్మించడానికి కనీసం 350 నుంచి 400 మంది విద్యార్థులను చూపించుకోవడానికి మేము నిరంతరం కృషి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. దాంట్లో భాగంగా మీరు నాడు మన పిఎస్లో భాగంగా 2 రూమ్స్ కూడా అడిషనల్ రూమ్స్ సైన్స్ ల్యాబ్ అండ్ అడిషనల్ కరికులర్ మీరు ఎదుర్కోవాలని తీసుకోవాలి సార్. మరి కేవలం ఆ పిల్లలు ఉంటే ఈ పాఠశాల అందంగా దేవాలయంగా కనిపిస్తారు సార్. ఖచ్చితంగా ఈ పాఠశాల సంఖ్య పెరగాలంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు మరోసారి విన్నపిస్తున్నాం సార్. ఖచ్చితంగా హాస్టల్ తీస్తే ఒక 100 నుంచి 150 మంది పిల్లల్ని తీసుకొచ్చి మేము 350 నుంచి 400 మంది
మా ఉపాధ్యాయులు చాలా కృషి చేసింది సార్. మా ఏప్రిల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కాంప్లెక్స్ ప్రింట్ చేసుకొని ఎగ్జామ్ ప్రింట్ చేసుకొని డోర్ టు డోర్ వెళ్ళినా కానీ పిల్లలు మొత్తం ఇంగ్లీష్ మీడియం వైపు పక్కపడి పిల్లలు ప్రైవేట్ స్థాయి లేకుంటే ఈ పక్కపడి విలేజ్లో పాటు వెళ్ళడం జరిగింది. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు మీరు దాన్ని మన్నించి నాకు ఎట్టి పరిస్థితుల్లో నాకు ఇచ్చిస్తారని మరీ అదే పరిచయం సార్. అది ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు సార్ మీరు తీసుకొని ఖచ్చితంగా మాకు ఒక హాస్టల్ ఇప్పిస్తారని మనసారా కోరుకుంటున్నాను. చాలా గొప్ప సేవలు నా పాఠశాల మా పాఠశాల ఇప్పటికీ చాలా మూడోసారి వచ్చాడు. నెంబర్ 1 మనకు రంగారెడ్డి గారు రాజరెడ్డి గారు ఉన్నప్పుడు 20 కంప్యూటర్ దయానంద రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దాని గారు సార్ గారు వచ్చారు. అదేవిధంగా మండల స్థాయి గేమ్స్ అయినప్పుడు కూడా సెప్టెంబర్ 21, 22, 23 తారీఖుల్లో ఇనగల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి చాలా బ్రహ్మాండంగా మండలి ప్రారంభించిపోయారు. అదేవిధంగా యాన్యువల్ డే కూడా సార్ ఇన్వైట్ చేసిన సార్ అప్పుడు బిజీ ఉండడం వల్ల ఏప్రిల్ 22వ తారీఖున యాన్యువల్ డే నిర్వహిస్తున్నాను సార్. ఈ ఇన్విటేషన్ పంపించగానే మీరు కొంచెం బిజీ ఉండడం వల్ల ప్రోగ్రామ్ ప్రారంభించారు. మరి ఇక్కడ ఉన్న విలేజ్ వాతావరణం చాలా చక్కని వాతావరణం సార్. ప్రతి నాయకుడు మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా ఎన్ఆర్ఐలో ఉన్న వ్యక్తులు కూడా లాస్ట్ అకాడమిక్ ఇయర్లో రచ సాయిబాబా ఎన్ఆర్ఐ ఏనాడు మేము చెప్పగానే ఫ్లెక్సీ ఉన్న టాపర్స్ 6th క్లాస్ 1 క్లాస్ 2 అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వరకు 2 నుంచి 10th క్లాస్ వరకు ₹1,60,000 మాకు పంపడానికి సార్. ప్రతిసారి కూడా మేము సందర్భంలో బుక్ చేసుకోవాల్సిన సందర్భం ఉంది. అదేవిధంగా డాక్టర్ ప్రసన్న రెడ్డి గారు ఇప్పుడే 3 గ్రాడ్యుయేట్ సాధించిన విద్యార్థులకు తలా ఒక ₹5,000 లింగన గారని చెప్పేసి తన కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సురేంద్ర మేడం గారు ఆ రోజు జయంతి సందర్భంగా రాజీవ్ సందర్భంగా ఆ పిల్లలకు ఆ ముగ్గురు పిల్లలకి తలా ₹5,000 ఇచ్చారు. మరి ఇట్లాంటి చక్కని ఊర్లో మేము పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాం సార్. మరి ఇంత ఆర్థిక సహకారం ఉన్నది ఇది ఈ పాఠశాలకి. మరి ఈ పాఠశాల కాపాడుకోవడానికి విద్యార్థులు లేకుండా మేము ఈ వీలు చేసుకుంటాం సార్. దాన్ని దృష్టి చేయండి సార్. ధన్యవాదాలు సార్. ఆయన అందరి పేరు పేరున మరొకసారి మీ పేరు పేరున ఏదైనా పేరు తీసేసి మీరు బాధపడకంటే నేను అలాగే ఉండడం వల్ల మిస్ అయిపోయింది. ఎస్డీసీ కమిటీ అందరికీ అదేవిధంగా కాంగ్రెస్ లీడర్స్ స్థానిక లీడర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మాకు అతి ఇష్టమైన ఘట్టం పైపుల రాజారెడ్డి గారి మొదటి వర్ధంతి రోజు మన స్థానిక ఎమ్మెల్యే మా ప్రియ మిత్రుడు డాక్టర్ భూపతి రెడ్డి గారు మన జట్రాంపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్కు రావడానికి చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇదంతా జరుపుకోవడానికి కారణమైన ఈ స్కూల్ బిల్డింగ్ నిర్మాణము చేయడం వల్లనే ఇదంతా మనకు డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. మేమంతా ఇదే స్కూల్లో చదువుకున్నాము. అక్కడ రూమ్స్ ఉండేవి, అక్కడ కూలిపోతున్నాయి. అయితే ఇదంతా కట్టడానికి ఒకరోజు గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టుకొని పైపుల రాజారెడ్డి గారు, తర్వాత ఉమామహేశ్వర రెడ్డి గారు, తర్వాత మన సర్పంచ్ బాలకృష్ణను, ఎక్స్ సర్పంచ్ నాగరెడ్డి, ఇట్లా ప్రముఖులందరినీ పిలిచి మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ రోజునే మన రాజారెడ్డి అన్న గారు ఈ స్కూల్ నిర్మాణానికి పునర్నిర్మించడానికి సమ్మతం తెలిపి తన భుజస్కంధాలుగా ఈ ప్రారంభంగా చేసుకొని 3 కోట్లు జమ చేసి ఇంత మంచిగా ఒకటే సంవత్సరంలో కట్టించడం జరిగింది. దానికి మా వంతు సహకారం కూడా జరిగింది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఇట్లాగే ఈ స్కూల్లో మేము అప్పుడు 76 SSC బ్యాచ్, అప్పుడే 17 మంది టీచర్స్ ఉండేది, 240 మంది స్టూడెంట్స్ ఉంటుండే. ఇప్పుడు కూడా 240 మంది ఉండాలంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 76 SSC బ్యాచ్ ఉన్నది. ఇప్పుడు కూడా ఇంకా పెరగలేదు. సార్ హెడ్మాస్టర్ గారు చెప్పినట్టు వివిధ కారణాల వల్ల స్ట్రెంత్ పెరగలేదని అనుకుంటున్నాం. కానీ స్ట్రెంత్ పెరగడానికి అందరి వంతు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. టీచర్స్ కూడా స్టాండర్డ్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఫెసిలిటీస్ పెంచాల్సిన అవసరం ఉన్నది. ప్రైమరీ ఫెసిలిటీ అయితే బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే మేము కల్పించడం జరిగింది. దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకా పెంచడానికి స్ట్రెంత్ పెంచి స్టాండర్డ్స్ పెంచి మన జట్రాంపల్లి హై స్కూల్ యొక్క పేరు ప్రతిష్టలు ఇంకా పెంచాలని అందరినీ కోరుకుంటూ ముఖ్యంగా టీచర్స్కు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కీర్తిశేషులు రాజారెడ్డి గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఈరోజు విగ్రహావిష్కరణ
వారి కుటుంబ సభ్యులకు మరి వేదిక అందించిన పెద్దలందరికీ ఈ కార్యక్రమం పాల్పంచుకుంటున్న గ్రామస్తులకు వివిధ గ్రామాలకు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు రాజరెడ్డి అభిమానులకు విద్యార్థులకు మరి ఉపాధ్యాయులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి రాజిరెడ్డి గారంటే మరి జగరాంపేటలో ఉండి హైదరాబాద్ వెళ్ళి సపరేట్గా పైపుల రాజారెడ్డి అని నామస్మరణ చేసుకోవడం మరి అక్కడ సెంటర్లోనే అక్కడ ఆఫీస్ కూడా పెద్ద బిల్డింగ్ లో ఆఫీస్ కూడా నిర్మించడం జరిగింది. మరి వారు ఎదిగిన తర్వాత గ్రామంలో కూడా ఏ కార్యక్రమం అయినా గ్రామానికి ఏం ఎదుర్కోవాలన్నా మరి వారు సొంత నిధుల మరి ఈ గ్రామానికి వెచ్చించి ఇవ్వడం జరిగింది. మరి చివరిలో అంటే ఆయన ఆరోగ్యం బాగాలేకున్నప్పుడు మరి ఇక్కడ ఏదో గ్రామంలో ఒకటి పెద్దగా నిర్మించి మరి గ్రామస్తులకు ఇవ్వాలని కోరికతో మరి స్కూల్ ఎంచుకొని, ఎందుకంటే స్కూల్ అనేది ఇక చదివి అందరూ చదివినప్పుడే మరి ఈ గ్రామాన్ని అభివృద్ధి మరి పిల్లలు కూడా బాగా ఉద్దేశంతో ఇది స్కూల్ బిల్డింగ్స్ కట్టాలని ఎంచుకొని మరి చక్కగా అందరినీ చేస్తూ ఆయన సొంతంగా ఉండి అంటే ఒక ఇల్లు కట్టుకోవాలని కూడా సొంతంగా కట్టుకునే పరిస్థితుల్లో మరి రాజిరెడ్డి గారు మరి ఇక్కడనే ఉండి మరి ఇంత పెద్ద స్కూల్ని నిర్మించి మరి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది గారితో. మరి చేసిన తర్వాత అలాగే మరి ఇంకా కుదరవాలనుకుంటే అనుకోకుండా మరణించడం మరి అందరికీ బాధాకరం. ఎందుకంటే వృద్ధాశ్రమం కూడా స్థాపించడం జరిగింది. ఎంతో కార్యక్రమం చేసుకుంటూ మరి గ్రామంలో తిరుగుతూ నాకు పేరు రాకుండా నేను ఒక మంచి కార్యక్రమం చేయాలా అంటే నన్ను ఎవరు గుర్తించకపోయినా నేను కార్యక్రమం చేయాలని ఉద్దేశంతోనే మరి వారు చేయడం జరిగింది. ఎందుకంటే కొందరు ఒక 5,000 మంది వచ్చి ఎంతో చేసిన గొప్పలు కూడా చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ రాజారెడ్డి గారు ఎంత చేసినా చెప్పుకొనే మనస్తత్వం లేదు. ఎందుకంటే చేయాలి అంతే, చేసుకొని చెప్పి ఉపద్రవం చేసుకునే బదులు చేస్తూ పోతుంటే అదే గుర్తిస్తారని మరి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. రాష్ట్ర స్వామి గారిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి మరణించినందుకు ప్రత్యేక వారికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరు టీచర్స్ అందరూ కష్టపడి మరి గ్రామాల్లో పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ మరి స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి ఆహ్వానించడానికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మండలంలో ఒక ఎస్సీ ఆఫీసర్ ఉంది తొలిగొండలో, మరి ఇంకో ఆఫీసర్ మరి ఇంకా చక్రంలో ఏర్పడంలో ఒక బీసీ ఆఫీసర్ అయినా మరి ఎస్సీ అయినా అంటే ఎస్సీ ఆఫీసర్ కాబట్టి ఏదో ఒక ఆఫీసర్ మరి ఇక్కడ కిరాయించాలని మరి ఎమ్మెల్యే గారిని ప్రతిగా కోరుతూ నిజంగా లేట్ నేను అరుగులు చేసి వస్తా ఉంటే 9:30 వరకే ప్రోగ్రామ్ ఉన్నదని హోటల్ కాడ అని అంటే ఇంత పొద్దున ఎమ్మెల్యే సపరిచిన అని అడిగింది. నేను చెప్పిన సార్ నిజంగా సార్ డెడికేషన్ ఎడ్యుకేషన్ లీడర్ ఎట్లుంటాడంటే ఇవాళ మన ఎమ్మెల్యే గారిని ఉంచుతుంది. ఎందుకంటే నేను 15 సంవత్సరాల రాజకీయాల నుండి ఇంత మార్ని కావాల్సిన ఎమ్మెల్యే వచ్చిందైతే నేను ఇదే ప్రోగ్రామ్ చూస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా చక్రపల్లి మేడ అందరి తరఫున సార్ నిజంగా మనం అందరి పేర్లు తీసుకుంటా ఉంటే ఊరి పేరు వాళ్ళ ఇంటి పేరు అయింది. కానీ రాజారెడ్డి గారు మాత్రం తన వ్యాపారమే తన ఇంటి పేరే. పైపుల రాజారెడ్డి అంటే తెలుసు కానీ లడ్డన్ రాజారెడ్డి అంటే చాలా తక్కువ మంది తెలుసు. ఎందుకంటే వారి గురువు అల్లు రాజన్న గారు మరి ఊరి పేరుతో బయటకు వస్తే ఆ వ్యాపారంతో వచ్చిన రాజారెడ్డి సార్. ఎందుకంటే మా గ్రామంలో కూడా 1-2 వారి ఆధ్వర్యంలో యాక్టివిటీ చేసినప్పుడు రాజారెడ్డి గురించి దాదాపు చాలా సార్లు చెప్పింది. అట్లాంటి మహానుభావుల యొక్క విగ్రహంలో నేను పార్టిసిపేట్ అయిన నిజంగా అదృష్టవంతంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన డైనమిక్ ఎమ్మెల్యే గారికి మరియు వారి కుటుంబ సభ్యులకు విగ్రహం ఏర్పాటు చేసిన ఇక్కడ ఉన్న మండల లీడర్లకు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ నిజంగా ఏదైతే ఇక్కడ విగ్రహం పెట్టిన లొకేషన్ అవుతుందో ఇక్కడ ఒక 100 సంవత్సరాలు చదువుకునే విద్యార్థులందరికీ స్ఫూర్తిదాయకం. రాజారెడ్డి గారు అనేది స్కూల్ పెట్టారు, ఎందుకోసం పెట్టారు, ఇవాళ ప్రతి విద్యార్థి చదువుకోవాలి అనే ఉద్దేశంలోనే తన హెల్త్ బాగలేకుండా కానీ చివరి మళ్ళీ వరకు దీనికోసం కష్టపడి ఎక్కడో తిరిగి కూడా డిజైన్ చేసినట్టు
అదృష్టం. వారి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వారిని స్ఫూర్తిగా ప్రతి గ్రామంలో ఇలాంటి వ్యాపారవేత్తలు ఉన్నారు, ఇంకా ఎవరో ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఈ కార్యక్రమంతో అందరికీ నేను ఒక అభ్యర్థన, ఎందుకంటే ఏ గ్రామంలో కూడా ప్రభుత్వ స్కూళ్ళలో ఇప్పుడున్న మన బడ్జెట్ మీటింగ్ చాలా కష్టం ఉన్నది కనుక మనం చాలా రూపాయలు చేసుకుని మన గ్రామాలలో స్కూల్ని అభివృద్ధి చేసుకుంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లకు ప్రభుత్వం లేకుండా మనం నడిపించే కెపాసిటీ ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ వారు ఎక్కడున్న వారి ఆత్మ శాంతి చేకూర్చాలా, వారి కుటుంబాలకు నేను సంతాపం పెట్టడం చేస్తూ విద్యార్థులు కూడా ప్రతి నిత్యం స్కూల్కి పోయేటప్పుడు వారిని ఒక దేవుడు లెక్క, నిజంగా ఒక భగవంతుడు లెక్క మొక్కి మీరు వేవాలని చెప్పి మీ అందరికీ విద్యార్థులకు సూచనిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు థ్యాంక్ యూ వెల్కమ్. స్టేడియం సార్ మీ దృష్టిలో ఉన్నది, దయచేసి ప్రతిసారి మా పీటీలు అందరూ అడుగుతా ఉన్నారు. ఆ స్టేడియం గురించి కొంచెం మనం ఫండ్ తెచ్చి అభివృద్ధి అంటే రెగ్యులర్ గా చేస్తే పిల్లలకు ప్రతిసారి స్టేడియం అనేది జరిగే కార్యక్రమం ఉంటుంది కనుక మా మండల స్కూల్ పీటీ తరఫున ఆ స్టేడియం కు మీరు దయచేసి ముంబైకి రావడానికి ఫండ్స్ తీసుకురావడానికి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మన పైపుల రాజరెడ్డి మొదటి వర్ధంతి సందర్భంగా ఇప్పుడే విద్యావిష్కరణ చేసిన మన ఎమ్మెల్యే గారు భూపరెడ్డి సార్ గారికి మరియు పైపుల రాజరెడ్డి వారి సభ్యులకు చేకూరున్న పెద్దలందరికీ మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులకు మరియు అందరికీ పేరు పేరున నమస్కారాలు చెప్తూ, రాయరెడ్డి గారు కార్తీక పౌర్ణమి రోజు నరసింహ టెంపుల్ దగ్గర అక్కడ మన ఉమాయేశ్వర రెడ్డి అన్న, భూమారెడ్డి గారు, సుభాష్ అన్న గారు, డాక్టర్ సుభాష్ అన్న గారు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే స్కూలు బాగా గదులు లేవు, బిల్డింగ్స్ ఎంతో ఎక్కువ ఉన్నది కాబట్టి అవి బిల్డింగ్స్ ఊరుస్తూనే మనం ఏదో ఒక విధంగా ఒక 2 రూములు కడతాము అని చెప్పేసి చందా వేసి కడతామని చెప్పేసి ఆయనను మాట్లాడడం జరిగింది. అప్పుడు సారు 1 లక్ష రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిండు. వచ్చిన తర్వాత ఈ స్కూల్ చూసిన తర్వాత మొత్తం ఈ బాధ్యతలు తీసుకొని మన గ్రామ పంచాయతీ అప్పుడే స్కూల్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేసి అప్పుడు 5 సభ్యులను తీసుకొని అందరికీ మరి ఫోన్ చేసుకొని మరి డాక్టర్ సుభాష్ అన్న గారు, కిషోర్ అన్న గారు వాళ్ళు ముందుకు వచ్చి ఈ బిల్డింగ్ తనసుగా మేము సహాయం చేస్తామని చెప్పేసి మొట్టమొదటిసారి 5 లక్షల రూపాయలు ఇచ్చిన మన డాక్టర్ సుభాష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. వినయరెడ్డి గారు మరి అశోక్ రెడ్డి గారు వాళ్ళు పైసలు ముందుకు ఎవరు ఈ డబ్బులు పట్టుకోవాలా మరి బదనామా చేస్తారా అని చెప్పేసి ఆ డైరెక్టర్ సార్ వచ్చి మొత్తం బాధ్యత తీసుకొని బిల్డింగ్ ఇది కట్టడం జరిగింది సార్. ఆ యాప చెట్టు కాడ తన కాళ్ళ ఒక టేబుల్ ఒక చైరు వేసుకొని బిల్డింగ్ కట్టి సాయంత్రం దాకా పనులు మేస్త్రి పని చేసిన దాకా ఉండి వెళ్ళిపోతుంది సార్. వాస్తవం చెప్పాలంటే మనం ఇల్లు కట్టుకున్నా కానీ మనం అంతా ధైర్యం ఇయ్యం కాకపోవచ్చు, కానీ ఆ సారు అంతా కష్టపడి ఎవరి సార్సుగా వాళ్ళ స్త్రీలో సార్సుగా బాగా సహాయపడరు, అందరూ సహాయపడరు. అందరూ దాఖలు ఇచ్చిన మా జగ్రాపల్లి గ్రామ ప్రజల తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాను. పైపుల రాజరెడ్డి గారి ఆత్మ శాంతి కలగాలని ఆ భావనను కోరుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు తాడిపల్లి నాగిరెడ్డి గారు, ఎక్సర్సన్ గారు తన అమూల్యమైన సందేశాన్ని మన గ్రామ వాస్తవులు పెద్దలు వైద్యరాజు యొక్క క్యాన్సర్ విగ్రహాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి పెద్దలు మన రూరల్ ఎమ్మెల్యే భూపతి సార్ గారికి మరియు మరొక అతిథి అయినటువంటి సైబరెడ్డి నాగరెడ్డి గారి యొక్క కూతురైనటువంటి సునీశంకర్ గారికి మరియు వేదిక ఉన్నటువంటి ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, ముత్తర్ సాయి గారికి, భాస్కర్ గారికి, ముఖ్యంగా ఈ స్కూల్ డెవలప్మెంట్ లో సరిపూర్ణ అయిన తర్వాత ముఖ్య పాత్ర పోషించినటువంటి డాక్టర్ సుభాష్ సార్ గారికి, ఉమామహేశ్వర రెడ్డి గారికి, ఇంకా అశోక్ రెడ్డి మరియు
ఉన్నటువంటి రాజస్థాన్ కానీ ప్రతి ఒక్క దాతలకు మా గ్రామ మాజీ సర్పంచ్కు మాజీ ఎంపీలకు మరియు నాయకులకు సొసైటీ చైర్మన్కు గ్రామంలో ఉన్నటువంటి యువతకు మరియు వివిధ గ్రామాలకు వచ్చినటువంటి రాజరెడ్డి గారి యొక్క అభిమానులకు రాజరెడ్డి గారి యొక్క కుటుంబ సభ్యులకు విద్యార్థులకు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొద్దిగా ట్రైన్ ఎక్కడ కూడా సార్ ఎందుకంటే ఈ పర్మిషన్ సార్ గారి గురించి చెప్పాలంటే చాలా రైతుల రాయారెడ్డి అంటే నేను చిన్నప్పుడు మా పాపలు కూడా వారి యొక్క సేవలు ఉపయోగించుకున్నారు. ప్రతి సంఘానికి ఒక మోటార్ కావాలంటే ఫ్రీగా మోటార్ ఇచ్చారు. కొన్ని సంఘాలు పేరు చెప్పకపోతే ఎన్నో ఉన్నాయి. సార్ గారి సేవలు కుల సంఘాలకు అక్కడ బోర్డు వేసుకోమంటే సార్ గాలి ఫోన్ చేస్తే ఆ సంఘం పేరు మోటార్ పంపించారు. అట్లాంటి అనేకమైన కార్యక్రమాలు చేస్తుంటే తర్వాత సార్ గారు కూడా కొద్దిగా దూరం వెళ్తున్నప్పుడు నేను అప్పుడు ఎంపీడీసీలో ఉన్నప్పుడు అంతకుముందు ఎడిసి మెంబర్ ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమానికి ఒక నాయకుల యొక్క గ్రామ దాత ఉన్నాడు కాబట్టి గర్వంగా చెప్పేసి ఈ గ్రామంలో ఏ కార్యక్రమం ఉన్నా టెంపుల్ ఇన్వెస్ట్ కానీ నేను సర్పంచ్ అయినప్పుడు ఒక ప్రమాణాన్ని పెట్టుకుంటాను అంటే అంత అభిమానం మా సార్లు ఉంది. అట్లాంటి వ్యక్తి మేము 2022లో విడిసి చైర్మన్ లేదు. మా విడిసి చైర్మన్ ఆధారంలో మా విడిసి అందరూ రాజరెడ్డి సార్ ఫోన్ చేసి సార్ మా కొన్ని పనులు మీ దగ్గర కష్టపడితే రండి అని చెప్పాడు. ఆ రోజు నేను పోయినాం విడిసి మా మెంబర్తో అందరం పోయి కూకున్నాం. 15 నిమిషాలు చూస్తే ఖర్చు ఎక్కడికి వచ్చి రావాలంటే సార్ రావాలన్నాం. అనుకోకుండా దేవుడు మన సార్కి రోగపడేది. ఆ రోజు అమ్మ వాళ్ళు పిల్లలు వేసి సారు గడపగానే సారు ఆ పిల్లలు ఉప్పుడు వచ్చింది. తాత కింద పడాడు కొట్టుకుంటాడు. వీళ్ళందరూ కూడా ఇంటి పెట్టే కింద పడి కొట్టుకుంటారు. అది నేను అయితని చెప్పేసి బాత్రూమ్ తీసుకెళ్ళి స్నానం చేసి రెడీ చేసి ఇంటి అక్కడ హాస్పిటల్లో పెట్టేసాం. 2 రోజులు క్లియర్ అయ్యాడు. తర్వాత ప్రేమగా మీ గోకుడు ఏమైనా పరిస్థితి తెలియదు కానీ దేవుడే మమ్మల్ని పంపించామని చెప్పేసి అనుకున్నాం. మళ్ళా ఫోన్ చేస్తే రాకుండా ట్రీట్మెంట్ ఉన్నాను అలాగనే మరొక 25 దినాల తర్వాత సార్ ఫోన్ చేశాడు. నర్సరెడ్డి మెడిసిన్ వాళ్ళు తీసుకుని వచ్చిన రోజు నేను అయింది మళ్ళీ తీసుకొని రా అని చెప్పిండు. ఆ రోజు మళ్ళీ టైం తీసుకొని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సార్ ఆ రోజు బాగా అయిందంటే బాగా అయిందనగానే ఎందుకు వచ్చారు ఏం పని అవుతుందంటే ఎన్నో గ్రామంలో ఇంత చేశారు కానీ చిరస్థాయిలో ఒక నిలబడి పేరు కావాలి సార్ మీకు మీరు ఏదైనా చేస్తారు ఆధారంలో చైర్మన్ ఉన్నారు కాబట్టి చేస్తాను ఒక ఆశకు వచ్చిన సరళంగానే ఇమ్మీడియట్లీ నేను అదే ప్రాణంలో ఉన్నా చేస్తా కానీ ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతాల్లో ఒక 50,000 రూపాయలతో టోకన్ సైట్ ఇచ్చారు. అదే రూపాయి అంతటా మీరు కనవస్తాం తీసుకోవాలనే కొత్తపాడు వచ్చింది. తర్వాత అనుకోకుండా కార్యదర్శి సుభాష్ ఫోన్ చేయగానే మీటింగ్ పెట్టారు. స్కూల్ డెవలప్ పెట్టాం కదా ఏం చేద్దాం మనం బాగున్నా అనుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 రూమ్లు అనుకున్న తర్వాత సుభాష్ గారు ఇమీడియట్గా 5 లక్షలు అన్నం చేయగానే ధైర్యం వచ్చింది. వారం 10 రోజుల రాజరెడ్డి గారు తను ఏమనుకున్నాడు ఇక ఈ గ్రామానికి ఏదో చేయాలనే ఉద్దేశంతో తను కూడా 25 లక్షలు ఇస్తారన్నారు. తర్వాత ఆ కుటుంబంలో ఎవరిని కూడా వదిలిపెట్టగల మీరు ఎవరు అడగలేదు. వాళ్ళ కుటుంబంలో ఎవరైతే మంచిగా ఉన్నారో అదే బాబు నేను మా ఊళ్ళో చేస్తున్నా ఇంకొక 10 లక్షలు ఇంకొక 5 లక్షలు ఇష్టమున్నంత డబ్బులు కుటుంబానికి తీసుకురావడం జరిగింది. దానికి తోడు బాధ్యతలతోటి అసలు కానీ ఇల్లు రాయసరెడ్డి కానీ ఇంకా గ్రామంలో అన్ని గ్రామాల నుంచి రెడ్డిలతో డొనేట్ చేస్తున్నా గ్రామం నుంచి బయటపడే ప్రతి సంఘం నుంచి కొన్ని కుల సంఘాలు ₹1,00,000 సార్ పేరుగానే ఒక ఆదాయంతోనే ప్రతి ఒక్కరు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంత చేసిన తర్వాత ఇంతకు బాలకృష్ణ చెప్పినట్టు రాజరెడ్డి సార్ గారు సొంత ఇల్లు కట్టే ఉన్నప్పుడు వేరే కూడా కైమతే దావకుండా వెళ్ళిపోతారు చేసి పెట్టి కానీ పొద్దున 9 గంటల మీద చెట్టు కింద చూసుకుంటే సాయంత్రం వరకు అన్ని మెటీరియల్ చూసుకొని వ్యక్తిగా పని చెప్పి ఇతర చేపించి చూపించి పెట్టిపోయాడు. ఇంతమంది సేవ మన గ్రామానికి చేయడం చాలా అదృష్టం. ఏ వరకు కూడా చేయలేదు కాబట్టి ఇంకా కొంతమంది మన దాతలు ఉన్నారు ఉమ్మడి కష్టం ఇంకా కొంచెం
ఎన్నో చేయాలనే తపన మీరు రావాలని చెప్పి తెలియజేస్తూ ఉదాహరణ నేను కూడా గతంలో స్కూల్ నేను కూడా చిన్న సాధనగా చేసాం. నేను ఇతర సాధనగా తెలుసు చెప్పవలసిన లేదు. కాబట్టి తాతలు రాజరెడ్డి సాధాన్ని ముఖ్యంగా చెప్తున్నాం. ప్రతి సంవత్సరం జయంతి కానీ వర్ధంతి కానీ గ్రామంలో ఉన్నటువంటి యువకులను మరియు ప్రతి ఒక్కరు పోగు చేసుకుని జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ ముందు పిలిచి అందరూ ప్రిపేర్ చేస్తే నేను కూడా ఉంటాం కానీ ట్రైన్ యాదవ్ కాబట్టి ప్రిపేర్ చేసి ఆ జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ సార్ ఒక ఘనంగా ఇవ్వాలని తెలియజేస్తూ ఇప్పుడు రాబోయే 13 జనవరి కూడా వాస్తవంగా వర్ధంతి కార్యక్రమం ఉంది. ఆ రోజు మా కార్యక్రమం పెట్టండి. ఖచ్చితంగా ఈ ఒకరోజు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం ప్రారంభంగా చేద్దామని తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి ఇంకొక విషయం రాజారెడ్డి గారికి అప్పుడు గతంలో వీడిస్తున్నప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి వాటర్ ప్లాంట్ రావాలంటే అప్పుడు ఉన్నటువంటి మన రాజారెడ్డి సార్ కూడా అప్పట్లోనే ఒక 50,000 రూపాయలు ఉంటుంది సార్ ఒక 20,000 రూపాయలు కూడా వాటర్ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అంతమంది దాదా మనం ఇంకో 10 సంవత్సరాలు బతికినాకే గ్రామం ఇంకా చాలా జనబంధువులు ఆశిస్తూ ఆయన యొక్క ఆశయాలు మన కొనసాగించవలసిన కోరుకుంటూ యువకులను ప్రజలు కోరుకుంటూ ఈరోజు ఒక మహనీయుని చరిత్రలో పుస్తకాలలో చదువుతున్నాం కానీ ప్రత్యక్షంగా సాన్నిధ్యంతో అనుభవించినటువంటి ఒక మహనీయుని యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు పూజ్యులు భూపతిరెడ్డి గారు, సభాధ్యక్షులు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎందరో మహానుభావులు ఇక్కడ అందరూ కూడా మండల విద్యాశాఖ పక్షాన్ని నమస్కారం తెలియజేస్తూ ఇప్పటి వరకు పెద్దలు చాలా మంది రాజారెడ్డి గారితో ఉన్నటువంటి వారి యొక్క సాన్నిధ్యాన్ని వారి యొక్క కార్యక్రమాలను తెలియజేయడం జరిగింది. నా మటుకు నాకు అనుభవం అయితే ఒక సంవత్సరం పూర్తి సంవత్సర కాలము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కంటిన్యూస్ గా ఆయనతో గడిపినటువంటి అనుభవం. ఎన్నో నేర్చుకున్నాను, ఎన్నో అనుభవించాను. సార్తోటి రెగ్యులర్ గా పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 6-7 గంటల దాకా అవసరమైతే మళ్ళీ ఆశ్రమానికి వెళ్దాం రండి మాట్లాడదామని తీసుకెళ్ళినటువంటి సందర్భాలు అనుభవించాను వారితోటి. ఆ మహానుభావుడిని ఏ రోజు కూడా మర్చిపోలేము. క్షణము మా మదిలో మెదులుతూనే ఉంటుంది. మొట్టమొదటిసారిగా పాఠశాల ఆ రోజులలో స్ట్రెంత్ దాదాపు 365-370 వరకు స్ట్రెంత్ ఉంటుండే. ఎటువంటి సౌకర్యాలు లేకుండా కేవలం 7 గదులు, ఆ 7 గదుల లోపల 5 గదులు ఉడుస్తూ ఉంది. కనీస టాయిలెట్ సౌకర్యాలు కూడా లేనటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పెద్దలు రూపాల గంగారెడ్డి గారు, బాలకృష్ణ గారు, నర్సారెడ్డి గారు వీరితో రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఏ విధంగా ఒకసారి సార్లు కలుద్దామనంటే నరసింహస్వామి ఉత్సవాలలో సారచ్చారు. కలిసి పాఠశాలకు రండి, మాకు ఒకసారి చూసి వెళ్ళండి అంటే వచ్చిండ్రు. మేము ఆశించింది చిన్నగా టాయిలెట్స్ రిపేర్ చేసుకోవడము, రూములు రిపేర్ చేసుకోవడము, పక్కన రేకుల షెడ్ ఉంటుండే అటువంటి రిపేర్ చేసుకోవడానికి చిన్న సాయాన్ని ఆశించాను. కానీ మరి ఇక్కడ వచ్చి పాఠశాలను చూసిన తర్వాత ఇంతమంది విద్యార్థులు, ఇంత మంచి పాఠశాల ఉంది, దీనికి పూర్తి స్థాయిలో చేద్దాము, నా వంతుకు నేను 5 లక్షలు ఇస్తాను అని చెప్పేసి అదే రోజు ఇక్కడనే ఆ వేప చెట్టు కింద ప్రకటించి పాపం లోపల వచ్చి కూర్చునే వారు కూడా కాదు, ఎంతసేపటి వేప చెట్టు, ఆ వేప చెట్టు కింద చేరు ఒక టేబుల్ వేసుకొని సంవత్సర కాలం వేప చెట్టు కిందనే గడిపిండు. తను అక్కడి నుండే ఫోన్ చేసి డాక్టర్ సుభాష్ గారికి అక్కడ నేను పక్కనే ఉన్నాను, నేను 5 లక్షలు ఇస్తున్నాను, మన పాఠశాల కొరకు మీరు చెయ్యాలని వారు 5 లక్షలు ప్రకటించడము. తర్వాత ఉమామహేశ్వరరెడ్డి అశోకరెడ్డి గారు మాట్లాడిన తర్వాత వారు 5 లక్షలు ప్రకటించడం. కేవలం ఆ క్షణం లోపల 15 లక్షలతోటి ఆ రోజు పునాది పడ్డది. ఆ రోజు నుంచి ఇంకా గ్రామ పంచాయతీ లోపల మీటింగ్ పెట్టి పెద్దలందరినీ పిలిచి పాఠశాల అభివృద్ధి కొరకు మీ అందరి సహకారాలు ఉండాలని తను చేయగలిగేవాడు. రోజులో కూడా తన కుటుంబ సభ్యుల ద్వారా చేయగలిగాడు. కానీ ప్రతిసారి మాతో ఏమంటుంటే ఒక గుడిని నిర్మించిన, బడిని నిర్మించిన అందరి యొక్క చేతులు దాంట్లో ఉండాలి, అది కొంతనో ఎంతనో కొంత ఉండాలి, ఉంటే ఆ నిర్మాణం పటిష్టంగా ఉంటుంది, అందుకొరకు అందరినీ కలుపుకుంటూ పోదామని చెప్పేసి 1500 ఇచ్చిన వాళ్ళని కూడా సగౌరవంగా అంతే గౌరవం ఇస్తూ అందరినీ ఆహ్వానించి ఈ పాఠశాల నిర్మాణం లోపల నిరంతరంగా కృషి చేసేది. వారంత పెద్దలు ఉన్నప్పటికీ కూడా నేను ఎంతో చిన్నవాడిని అయినప్పటికీ కూడా నన్ను కూర్చున్నబెట్టి నాతో భూమి పూజ చేయించిండు, నాతో సర్పంచ్ గారితో ఆ రోజు. సో చాలా చిన్న వాళ్ళకు పెద్దవాళ్ళకు అందరికీ అంత పెద్ద గౌరవం ఇచ్చేటటువంటి మహానుభావుని చరిత్రలలో పుస్తకాలలో చదువుకున్నాను కానీ ప్రత్యక్షంగా నేను అనుభవించినటువంటి వ్యక్తి. ఇంకా ప్రత్యక్షంగా చెప్పాలని అంటే ఒక సందర్భం లోపల పాపం ఆరోగ్యం క్షీణించింది. తను నిజామాబాద్ హాస్పిటల్లో చేయండు. మేము
మేమే హాస్పిటల్కి వెళ్దాము అనుకున్నటువంటి సందర్భం లోపల వారు హైదరాబాద్కు వెళ్ళాలి అని చెప్పేసి హైదరాబాద్కు హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పేసి డాక్టర్ సరగా బయలుదేరారు. చేతికు సెలైన్ బాటలు నడుస్తుంది. సెలైన్ బాటల్ తోటి అటెండర్ తోటి పాఠశాలకు వచ్చి పనులన్నీ పర్యవేక్షించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సెలైన్ బాటలు పట్టుకొని తిరుగురు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరు ఏమేమి పనులు చేయాలి, నేను వచ్చే వరకు ఈ పనులు కంప్లీట్ కావాలి అని చెప్పేసి నిర్దేశించి బయలుదేరిండు. అటువంటి వ్యక్తులను ఎవరికి చూడలే. అది కేవలం చదువుకున్నామేమో విన్నామేమో కానీ ప్రత్యక్షంగా మేము చూసాము. ఈవెంతో ఆరోగ్యం పూర్తిగా క్షీణించి హాస్పిటలైజ్ అయ్యిండ్రు. హాస్పిటలైజ్ అయిన తర్వాత సునీతమ్మ గారు అక్కడనే ఉంటుంది. మాట్లాడాలని చెప్పేసి ఎవరి డాక్టర్ తోటి డాక్టర్ గారు ఎవరికి మాట్లాడాలని చెప్పినా కూడా మేము కనీసం యోగక్షేమాలు కనుక్కుందామని ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడిపిస్తా అని చెప్పేసి 2 నిమిషాలు మాట్లాడినంటే అప్పటికి ఏం మాట్లాడకపోతుండే. ఎంఓ గారు స్లాబ్ వేసారు, వర్కర్ వచ్చిండ్రా, ఇదైందా అదైందా, అక్కడికి వెళ్ళి కూడా బెడ్ మీద నుంచి కూడా అటువంటి అన్కాన్షియస్ స్థాయిలో కూడా కల్వరిస్తూ బిల్డింగ్ ను నిరంతరంగా నిర్మాణం చేయడం జరిగింది. అటువంటి మహానుభావులకు ఎక్కడున్నా కూడా వారు ఏదైతే ఆశించేసి పాఠశాల నిర్మాణం చేశారో, ఏదైతే ఆశించేసి పాఠశాల యొక్క స్థితిగతులను సౌకర్యాలను పెంచారో, విద్యార్థులకు కేవలం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరే కాకుండా టెక్నికల్ పరంగా కంప్యూటర్స్ ప్రొవైడ్ చేస్తూ, డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేస్తూ ఎవ్రీథింగ్ ఒక కార్పొరేట్ హాస్పిటల్ కార్పొరేట్ లెవెల్ లోపల ఈ పాఠశాలను నా కూతురు నా భవిష్యత్ అనే విధంగా ఎక్కడికి రోడ్డు మీదకి వెళ్ళి చూసినా ఇది పాఠశాలనా ఇంకేదన్నా అనే స్థాయిలోకి తీసుకురావడానికి చాలా కృషి చేశారు. దాని కొరకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, తర్వాత ఆ రోజులలో ఉన్నటువంటి వీడీసీ సభ్యులు నిరంతరంగా రోజు చెట్టు కింద సమావేశము, కొద్దిసేపు డిస్కషన్ చేసుకోవడము, తర్వాత ఏం చేద్దాము ఇంకేం చేద్దాం అనేటటువంటి చర్చలు చేసేసేసి తనే ఇంజనీరింగ్ అయి తనే ప్లాన్ గీయడం, తనే మొత్తము రెగ్యులర్ గా మానిటర్ చేయడం అనేటటువంటిది ఇన్ని రకాల నైపుణ్యాలను ప్రదర్శిస్తూ వాళ్ళకు అందరినీ కూడా గైడ్ చేస్తూ ఈ రోజు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ నిర్మాణం, ఆ రోజు ఒక ఫోటోలు ఇప్పుడు దీన్ని చూస్తే అసలు ఆ పాఠశాలనేనా ఇది అనేటటువంటి ఉన్నత స్థాయికి తీసుకురాగలిగిన మహానుభావులు ఎక్కడున్నా వారి యొక్క ఆత్మశాంతి చేకూర్చాలని వారికి సదా కృతజ్ఞత ఉంటామని చెప్పేసి మీ ఆశయ సాధన లోపల మేము సదా ముందుకు నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా విద్యాశాఖ పక్షాన్ని నమస్కారం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. కనీసం అసలు ఇచ్చిన ఒక 50-100 మంది సంఖ్యడానికి అవకాశం ఉంటుంది. హాస్టలే కాకుండా మన ఊళ్ళో మధ్యతరగతి కుటుంబ పిల్లలు ఉంటారు. కొందరు ఏం చేసినట్టే క్రిస్టియన్ కాలేజ్ చూసుకొని నా పిల్లలు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకూడదు, నాని చెప్పేసి ఆర్థిక స్తోమత లేకుండా అక్కడ పంపడం జరుగుతున్నారు సార్. అలాంటి పరిస్థితుల్లో మనం ఒక ఊరు కట్టుబడి చేసుకుంటే కనీసం ఒక 60 నుంచి 70 మంది సంఖ్య ఈజీగా పెరిగే అవకాశం ఉంటుంది సార్. దాని కూడా మీ స్థానిక నాయకులకు మేము ఈ విషయాన్ని తెలియవస్తున్నాం సార్. దాని గురించి కాన్సన్ట్రేషన్ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు జక్రాన్పల్లి గ్రామంలో మరి స్వర్గీయ పెద్దలు పెద్దం పైపుల రాజారెడ్డి గారి జ్ఞాపకార్థం మరి ఫస్ట్ యానివర్సరీలో వారి భాష విగ్రహాన్ని ఆవిష్కరించుకొని మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. మన జ్ఞాపకార్థం మరి ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి ఎంఈఓ గారు, హెడ్ మాస్టర్ గారు, అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులు, ఇంకా మా కాంగ్రెస్ స్టేట్ అయినటువంటి గారు, మిత్రుడు డాక్టర్ సుభాష్ గారు, అదేవిధంగా శేఖర్ గౌడ్ గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి స్పీకర్ బృందం, అదేవిధంగా మీ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా, అదేవిధంగా ముఖ్యంగా ఈ స్కూల్ నడిపిస్తున్నటువంటి స్టాఫ్, తర్వాత ఈ పిల్లలు చదువుకున్నటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా మరి జగ్రాంపల్లి గ్రామ పెద్ద మనుషులకు, దీనికి సభ్యులు కానీ పూర్వంగా అందరూ కూడా పేరున నాయక నమస్కారాలు. అది నిజంగానే ఒకవైపు గర్వంగా ఉంది, కానీ ఒకవైపు మరి అక్కడి గొప్ప వ్యక్తి, ఒక సామాజిక నేత, ఇండస్ట్రీస్ మన మధ్యలో లేకపోవడము, మరి అది కూడా మనము
తీసుకోబోతుంది కాబట్టి మరి విద్యాదానం అనేది చాలా గొప్పది. మరి బైకుల రాజారెడ్డి గారు పెద్దలు నాకు మరీ ఎక్కువ రోజులు పరిచయం లేకుండా నేను నిజామాబాద్లో డాక్టర్ వచ్చిన తర్వాత చాలా రోజులు కలిసినాము. ఆలోచన విధానాన్ని పంచుకున్న తర్వాత నేను ముఖ్యంగా ఇంకా మరి ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలా అందరికీ మాకు జరిగింది. సో చెప్పేవాడు గ్రామంలో స్కూల్ కడుతున్నాము ఇది చేస్తున్నాము, నేను కూడా ఈ స్కూల్కి రావడం జరిగింది. సో అయితే చాలా సంతోషం. ఎందుకంటే మనకి ఆలోచన విధానం దాని వేడమే కాకుండా లైఫ్ లైన్ అందరినీ కూడా గ్యాదర్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నత స్థాయిలో స్కూల్ పెట్టాలి ఇక్కడ. మరి అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మనకి సమాజంలో పిల్లలు తర్వాత ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధులు వాళ్ళు కూడా అంటే ఆరోగ్య రీత్యా ఏదో ఒకటి వాళ్ళ డిజేబుల్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఆదుకోవడానికి వృద్ధాశ్రమం స్థాపించడం ఇవన్నీ కూడా ఒక మంచి సామాజిక దృక్పథంగా విలువతో కూడినటువంటి ఆలోచన కాబట్టి మనం తప్పకుండా అభివృద్ధి చేయాలి. అయితే ఈ సందర్భంగా ఈ స్కూల్ గురించి కూడా చెప్పారు. ఇప్పుడు మనకు ఇక్కడ ప్లేస్ ఎక్కువ ఉంది, ఎందుకు తక్కువ అంటున్నారు. నేను అదే ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు మాట్లాడారు. గవర్నమెంట్ మీరు చూడండి ఇప్పుడు 18 నెలల తర్వాత గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగానే విద్యా విధానాన్ని మొత్తం కూడా నాశనం చేసినటువంటి సందర్భంలో 10 సంవత్సరాలు స్కూల్ ఎడ్యుకేషన్ కానీ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కూడా పట్టించుకోలేదు. మా పేద నాయకులు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన పెద్ద ఎత్తున స్కూళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఒక 1200 కోట్లు పెట్టారు. అంటే ఇక్కడ బేసిక్ గవర్నమెంట్ స్కూళ్ళలో ఎక్కడెక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇప్పుడు అంటే బాత్రూమ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, అదేవిధంగా మన అంటే ఈ రిపేర్స్ కానీ ఫ్లోరింగ్ కానీ మన టీచర్ సెట్స్ కానీ ఇవన్నీ కూడా జరిగింది. ఇంకా కొంచెం చేయాల్సింది. అయితే అదేవిధంగా మన టీచర్లకు ప్రమోషన్ ఇవ్వడము, టీచర్లను కొత్తగా 1300 మంది టీచర్లు 13,000 మంది టీచర్లు ఎక్కువ చేసుకోవడము, వాళ్ళకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వడము, వాళ్ళ ఈ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూలు ఉన్నాయి, ఫ్యామిలీ ఒక దగ్గర పనిచేయడం అంతా కూడా సెట్ చేసి ఇవాళ నాకు తెలిసి ఏ స్కూల్లో చూసినా సఫిషియెంట్ టీచర్స్ ఉన్నారు. ఇంక్లూడింగ్ టీఈటీ టీచర్లను కూడా మనము పీడీగా మార్చుకొని వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చి ప్రతి స్కూల్లో ఒక కంపల్సరీ స్పోర్ట్స్ పీరియడ్ ఉండాలి, వాళ్ళకు కంపల్సరీ వాళ్ళకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఒక ఎడ్యుకేషన్ రివాల్వ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రోజు ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళలో స్ట్రెంత్ తగ్గి ప్రైవేట్ స్కూళ్ళలో స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. కాబట్టి యాక్చువల్గా గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నదేమో హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే మంచి ఎంఈడీ చేసి వీళ్ళందరూ కూడా మంచి క్వాలిటీ టీచర్స్ ఉన్నారు. ఇక్కడ పిల్లలు కూడా చాలా టాలెంటెడ్. మరి ఎక్కడ లోపం ఉంది, ఎందుకు ప్రజలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళ వైపు మొగ్గు చూపకుండా ప్రైవేట్ వైపు చూస్తున్నారనడానికి 2 కారణాలు గవర్నమెంట్ ఆల్రెడీ ఐడెంటిఫై. ఒకటి ఏంటంటే మనకు ప్రీ స్కూల్ అడ్మిషన్ లేవు కాబట్టి గవర్నమెంట్ వెళ్ళినప్పుడు 5 సంవత్సరాలు దాటితే కానీ అడ్మిషన్ దొరకకూడదు. పిల్లవాడు పుట్టిన తర్వాత మొదలు మరి అంగన్వాడీ స్కూల్ పోతాడు, అంగన్వాడీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నర్సరీ తర్వాత ఎల్కేజీ యూకేజీ ఇట్లా పోయి 3-4 ఏళ్ళు గ్యాప్ వచ్చి ప్రైవేట్ స్కూల్లో పోయిన తర్వాత 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ రావాలి. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, గవర్నమెంట్ ప్రీ స్కూల్స్ స్టార్ట్ చేసి మన
కారణం ఏంటంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేసుకోవాలని ఒకటి తీసుకుని కటాక్షం పెట్టుకుంటే ఒకటి తర్వాత ముఖ్యంగా చాలా గ్రామాల్లో చూస్తున్నాను ఎగ్జాంపుల్ అక్కడ స్కూల్లో బీటీసీ వాళ్ళు గ్రామాల అందరూ కూడా ఏం చేశారంటే నేను పిల్లలను ప్రైవేట్ స్కూల్ పంపించాను మా స్కూల్లోనే మంచి టీచర్ ఉన్నాయి ఫుల్ ఫెసిలిటీ టీచర్ వచ్చింది యాక్చువల్ గా చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్లో ఒక స్టూడెంట్కి 25,000 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది గవర్నమెంట్ లో 1,00,000 రూపాయలు ఖర్చు ఎందుకంటే ఇక్కడ అనుకున్నంత పిల్లలు టీచర్ పెట్టుకున్నారు పిల్లలు ఖర్చు యాక్చువల్ కరెక్ట్ ఏంటంటే 50 మంది పిల్లలు టీచర్ ఉన్నారు మన ప్రైవేట్ లో 50 మంది పిల్లలు టీచర్ పెట్టుకుంటున్నారు మనకు వర్కౌట్ అవుతుంది మనకి ఇక్కడ మరి 50 మంది పిల్లలు ఉంటే మనం 5 టీచర్ పెట్టాలి సబ్జెక్ట్ వైజ్ ఇస్తాం కాబట్టి మన దగ్గర మంచి టీచర్ ఇప్పుడు షార్టేజ్ లేదని చెప్పి వాళ్ళ దగ్గర 100 మంది పిల్లలు ఒక్కరికి జాయిన్ అయ్యారు అక్కడ చాలా స్కూళ్ళు ఇప్పుడు మనకి పరిపాట కార్యక్రమంలో కానీ మన దగ్గర చాలా బోర్డుగా మనకి ఆలోచన తీసుకుంటున్నాయి కావాలంటే మీ గ్రామ కమిటీ కానీ టీచర్లు దగ్గర బోర్డుగా స్కూల్ చూడండి అక్కడ 1,200 మంది పిల్లలు వాళ్ళ 100 సెంటర్స్ చక్కగా చదువుకుంటారు అక్కడ బ్యూటిఫుల్ 100% ఎస్ఎస్సీ రిజల్ట్స్ అంటే కొన్ని ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి మీరు సాధ్యం కాదని కాదు ఇక్కడ మీరు గ్రామ పెద్దలందరూ కూడా తెలుసుకోండి మీ పిల్లలు ఒక వేరే స్కూల్లో రాష్ట్రంలో ఎంత పెద్ద గ్రామంలో ఒక 500 మంది పిల్లలు చదువుకోవడం అనేది సమస్య కాదు మీరు కట్టడేయండి ప్రైవేట్ స్కూల్లో పోకుండా కట్టడేసి ఈ స్కూల్లో జాయిన్ చేయండి ఇక్కడ రిజల్ట్ రాకుండా మీరు అప్పుడు ఈ టీచర్లు కానీ లేకపోతే ఆర్గనైజ్ స్కూల్ కమిటీ కానీ మీరే దగ్గర చేసుకుంటే డెఫినెట్ గా గట్రంపల్లి గ్రామం అంటే మన అది ప్రోగ్రెసివ్ విలేజ్ చాలా ఉన్నత స్థానంలో అంటే చాలా మంది ఇక్కడ చదువుకున్న వాళ్ళు మంచి స్థానంలో ఉన్నది కాబట్టి అర్థం కానీ సుబ్బారెడ్డి కానీ సాయిబాబు కానీ ఇలా చాలా మంది వాళ్ళ ప్రతి గ్రామంలో ఉన్నారు కాబట్టి మనకు ఈ గ్రామంలో స్ట్రెంత్ పెంచడం వల్ల లెక్క కాదు తప్పదు భవిష్యత్తులో మన ప్రభుత్వం కూడా ప్రభుత్వ పాఠశాలలో బాగా ఇంప్రూవ్ చేయాలని ఆలోచనలు ఉన్నాయి ఇవాళ ఎడ్యుకేషన్ ఇంకోటి పిల్లలకు కూడా అందరూ కూడా చాలా పిల్లలలో ఇవాళ వ్యసనాలకు స్టార్ట్ అయింది ఏమైందంటే వాళ్ళు యూట్యూబ్ చూడడం లేకపోతే సెల్ ఫోన్ చూసి షాపుకొని ఆడుకోవడం ఒక డ్రగ్స్ ఒకటి మెనస్ అవుతుంది దీన్ని అనుకోవడానికి వల్ల మనము ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకొని ఎక్కడ ఏ స్కూళ్ళలో ఇక్కడ కూడా డ్రగ్స్ దొరకకుండా మనకు వేరే దొరికితే ఇంకా వాళ్ళ యజమాని కేసులు పెట్టడానికి మనం చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు ఒకటే కాకుండా అంటే మనం ఒక సబ్జెక్టు ఒక మ్యాథ్స్ ఒక సైన్స్ ఒక లాంగ్వేజ్ కాకుండా వాళ్ళకు ఓవరాల్ గా మీ టీచర్ యొక్క బాధ్యత ఏంటంటే ఈ ఎస్ఎస్సీ వాళ్ళకి ఇంటర్మీడియట్ వాళ్ళకి కన్సిస్టెంట్ కావాలి వాళ్ళకి అన్ని సబ్జెక్టు కొంచెం కొంచెం తెలుసుకోవాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు ఈ సమాజం ఏంటిది అసలు మనం ఏంటి మరి మనము మన భాష ఏంటి మన సంస్కృతి ఏంటి మన పండుగలు ఏంటిది మనం ఏం చేయాలనేది మన బాధ్యత ఏంటి మన అన్ని కూడా మనకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మరి వారానికి రోజున మరి ఏదైనా మెడిటేషన్ లేకపోతే యోగా చేయడము మన కళలు మన భాష మన సంస్కృతి చెప్పడము మన పండుగల గురించి చెప్పడం ఇవన్నీ కూడా చేసి మరి రోజు కూడా స్పోర్ట్స్ యాక్టివిటీస్ మన ఇవ్వాలన్నప్పుడు రీసెంట్ గా ఏమైనా రిజల్ట్స్ చూస్తామని మన రీసెర్చ్ స్పెషల్లీ వ్యాయామం ద్వారా అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్పోర్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా నాట్ ఓన్లీ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ కాకుండా ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ అంటే ఏమంటారు ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ ఏమంటారు తెలుసు ఇంటలెక్చువల్ ఫంక్షన్స్ బాగా పెరుగుతాయి మనకి వాళ్ళ కాన్సెప్ట్ కానీ వాళ్ళ ఆలోచన విధానం కూడా ఒక స్పిరిట్ ఏర్పడుతుంది అంటే స్పోర్ట్స్ అనేది కంపల్సరీ కార్యక్రమం ఉండాలి పిల్లలకు దీనికి చక్రం అంటే నేను చిన్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చిన్నప్పుడు ఏదైనా కానీ అప్పుడు కాలేజీలలో పోటీలు అయితే మొత్తం అంత చక్రం తీసుకుపోయేది వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ ఇలా బాగా చేశారు సో అప్పటి నుండి ఇక్కడ అభివృద్ధి చెందిన స్పోర్ట్స్ పరంగా కాబట్టి పిల్లలకు కూడా స్పోర్ట్స్ అనేది ఇంత మ్యాండేటరీ కార్యక్రమంలో మనము దాన్ని ఇంప్రూవ్ చేయాలి ఇక్కడ ప్రభుత్వం ఆలోచన కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా మంచి నైపుణ్యం తీసుకొచ్చి వాళ్ళ అవసరం మనం భవిష్యత్తులో ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా పెట్టుకున్నాం స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం మనము ఇది మన యూనిక్ కైండ్ ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రాల్లో లేవు అంటే ప్రభుత్వం ఆలోచన చెప్తామని అందరూ ఇక్కడ విద్యుత్ ఇక్కడ చూస్తున్నారు కాబట్టి ఇవాళ మనం చదువుకుంటున్నానే ఉద్యోగం వస్తుంది మన ఉద్యోగం రావాలంటే వాళ్ళకి స్కిల్స్ ఉండాలని చెప్పి స్కిల్ యూనివర్సిటీ పెట్టుకున్నాం ఏదైనా వస్తుంది మనకి ఇంకా జగన్ భవిష్యత్తు గారిని కూడా బోర్వెల్స్ బోర్వెల్ మెకానిక్ లేదు పర్ఫెక్ట్ మెకానిక్ లేదు ట్రాక్టర్ మెకానిక్ లేదు సైకిల్ మోటార్ మెకానిక్ లేదు సెల్ ఫోన్ మెకానిక్ లేదు పర్ఫెక్ట్ ఎలక్ట్రిషియన్ లేదు ఇలా ఇట్లా ఈ సిటీస్
ఒకటి వల్ల అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ విధంగా ఉంది. ఇవాళ అందుకనే మీ పిల్లలందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించండి. గవర్నమెంట్ స్కూళ్ళని మనం కాపాడుకుందాం. అది కూడా ముఖ్యంగా పెద్దలు రాజరెడ్డి గారి ఆశయాలు మరి చాలా గొప్ప మరి వారి అనువర్తులతో మరి ఇక్కడ విధానాన్ని ఆవిష్కరించుకొని మరి వాళ్ళ జ్ఞాపకాలను చాలా మంది ఇక్కడ చెప్పారు. మరి వాళ్ళ జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఇక్కడ ఉద్దేశం ఏంటిగా విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం మనం ఎవరైనా కానీ ఇప్పుడు ఒక మహనీయుల విగ్రహం పెట్టుకుంటాం. గాంధీ తాతలు కానీ లేకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ లేకుంటే బాబా అంబేద్కర్ గారు కానీ ఇవాళ ఎందుకు విగ్రహం పెట్టుకున్నాం కదా రాజరెడ్డి గారి విగ్రహం ఎందుకు పెట్టుకున్నాం అంటే చూడగానే వాళ్ళు గుర్తుకొస్తారు. వాళ్ళు గుర్తుకొస్తారు వాళ్ళ జీవన విధానం వాళ్ళ ఆలోచన విధానం గుర్తుకొస్తారు. వాళ్ళు ఏం ఆలోచించారు జీవితంలో వాళ్ళు ఏం మంచి పని చేశారు అన్నది ఒక పూర్తిదాయిగా ఉండదనేది ఉద్దేశంతో మనం విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి అది స్కూల్ ఉండే ఒక విగ్రహం పెట్టడం వల్ల నిజంగా విద్యార్థులకు చూస్తే ఈ స్కూల్ మాకు పూర్తి దాదా ఉన్నాడు ఇక్కడ స్కూల్ కట్టించిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆలోచన వస్తుంది. కాబట్టి చాలా మంచి కార్యక్రమం తీసుకుంటున్నారు. తప్పకుండా మరి నేను నిజంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం నాకు ఆనందంగా ఉంది. తప్పకుండా పిల్లలందరూ కూడా నేను ప్రశ్నిస్తే చెప్తూ మీరందరూ కూడా బాగా చదువుకోండి, బాగా టాలెంట్ ఉంది కదా భారత పౌరులు. మరి తప్పకుండా మీరందరూ కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు అందరూ కూడా అన్ని రంగాల్లో ఉండి మీ గ్రామానికి మంచి పేరు చేయండి, మీ కుటుంబానికి మంచి పేరు చేయండి, మీ ప్రాంతానికి సేవ చేయండి, దేశానికి సేవ చేసి ఉత్తమ భారత పౌరులుగా మీరందరూ తీర్చిదిద్దుకోవాలని దిద్దేటటువంటి భగవంతుని ఆశించి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర వస్తున్నారు. తొలికోటలో 100 మంది స్టూడెంట్స్ ఉంది కానీ అక్కడ కెపాసిటీ 100 100 స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ డిపార్ట్మెంట్ మాట్లాడి మనం చూద్దాము. సరే ఒకసారి మాట్లాడదామండి. తప్పకుండా ఇది కూడా ప్రయత్నం. ఈరోజు రాజరెడ్డి అన్న గారి యొక్క కాసు విగ్రహాన్ని ప్రారంభించుకోవడానికి సమావేశమయ్యాం. ఈ సమావేశానికి ముగింపుగా మనం మాట్లాడబోతున్నాం కాబట్టి మొదట్లో 2 విషయాలు మాట్లాడిన తర్వాత మూడవ చెప్పడం జరుగుతుంది. ఈ రాజరెడ్డి అన్న స్కూల్కు బిల్డింగ్ కట్టాలంటే మొదట్లో నేను ఆర్ఎస్ శ్రీనివాసు పాత స్కూల్ చదువుకున్నది. ఈ బిల్డింగ్ కూడపెట్టిన బిల్డింగ్ ఉంది ఇక్కడ. ఆ బిల్డింగ్ అంతా శిథిలావస్థలో ఉన్నప్పుడు మేము ఎక్స్టూడెంట్గా 62 నుంచి ఇక్కడ 75 వరకు చదువుకున్నాను. మరి దీని గురించి ఏమైనా చేద్దామని నేను, సుభాష్, కట్నం వినాయక్ ముగ్గురం అనుకుని ఈ కార్యక్రమాన్ని ఫోటోల ద్వారా ఒక వీడియో గట్రాలపల్లి స్కూల్ కంపెనీ పెట్టి స్టార్ట్ చేసి తర్వాత సుభాష్ 5 లక్షలు ఇస్తాడు, కట్నం వినాయక్ 5 లక్షలు ఇస్తా అని చెప్పి సుభాష్ గారు ఏమన్నారంటే మహేష్ అన్న నువ్వు ముగ్గురు అశోక్ ఇస్తున్నాడు నిలుస్తావు కాబట్టి మరి ఈ 50 లక్షలు కావాలి మనకు. నారాయణ కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆయన 50 లక్షలు ఇస్తాడని సుభాష్ చెప్పాడు. 50 లక్షలకు మేము గమనించింది రాజరెడ్డి గారితో 20 లక్షలు అయింది. మరి ఇది ఎలా అయిపోయి నారాయణ గారిని అడిగితే ఆయన ఒక 50 లక్షలు ఇప్పిస్తాను అంతలోనే ట్రాన్స్ఫర్ అయిపోయారు కలెక్టర్ గారు. ఈ విషయం రాజరెడ్డి గారికి చెప్పి ఈ సార్ శ్రీనివాస చెప్పారు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో అందరం కలిసాం. రాజేశ్వరయ్య మసాంత రక్తము సుభాష్, నేను, నసారెడ్డి, బాలకిషన్, గోపాల గంగారెడ్డి అందరూ పోయి అక్కడ కూర్చుని మరి ఈ యొక్క కార్యక్రమం ఉందన్న చేయాలంటే అది గోదావరి అన్న అది నువ్వు చేయరా మీటింగ్ పెట్టలేదు. మీటింగ్ పెట్టి ఒక కమిటీ ఏర్పాటు చేసి 5గురుతో కమిటీ స్టార్ట్ చేసి దీని ఒక అకౌంట్ బ్యాంకులో బాలకృష్ణ అకౌంట్ ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఉంది. దాంట్లో అకౌంట్ తీసి ఫస్ట్ 5 లక్షలు నలుగురం వేశాం. 20 లక్షలు ఇవ్వడం తర్వాత తన ప్లానింగ్ మా అందరం సుభాష్ కానీ నేను కానీ బాలకృష్ణ అక్కడ ఉన్న పాత ఏరియాలో కడతామంటే వాస్తు ప్రకారం ఆశ్రయించారు. రాజరెడ్డి గారి ఏంటంటే సౌత్ ప్లేస్ ఉంది అక్కడ అద్దు కొత్త ప్లేస్ లో ఇక్కడ కట్టుకుందాం అని చెప్పి రాత్రి కూర్చొని అన్నట్టు ప్లాన్ వేసి తీసుకొచ్చాను. వీళ్ళు అప్పుడు అడిగితే ఒప్పుకోలేదు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ మళ్ళా తను కన్విన్స్ చేసి హైదరాబాద్ నుంచి ఇంజనీరింగ్ తీసుకెళ్ళి
చేసి ఒక యూ షేప్ చేద్దాం సార్. యూ షేప్ చేస్తే స్కూల్ బిల్డింగ్ అవుతుంది, అటు ప్లే గ్రౌండ్ అవుతుంది, ఒక ఇండోర్ స్టేడియం లెక్క అవుతుంది. ఏదున్నా మీరు అఫీషియల్గా నాతో తన డాన్స్ చేసుకుని వచ్చి కలెక్టర్ గారి దగ్గరకు వెళ్ళాం. అంటే ఇక్కడ పోయి ఇక్కడ మిడిల్ మీల్స్ మన మిడ్వైపు ప్లేస్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది. ఆ ప్లేస్ బట్టి ఇక రిసోర్స్ ప్లేస్ ఒకటి ఇది ఉంటుంది. ఈ 2 బిల్డింగ్లో పోయి కలెక్టర్ దగ్గర పోయి పర్మిషన్ తీసుకొని పుల్లబట్టించి ఈ యూ షేప్ ఆధారం తీసుకురావడానికి తన 85 ఏళ్ళు ఉన్నాకండి. ఒక్కరోజు కూడా టైం తీసుకోకుండా డైలీ ఇక్కడ మార్నింగ్ టు 7 వరకు ఉండి తను ఒక్కడే సింగిల్ మీరు ఎవ్వరు ఏం రాకుండా సరే సార్ నేను మొత్తం చూసుకుంటా అని చెప్పి ఒక కోడ్తో స్టార్ట్ చేసి మొత్తం జగరాన్పల్లి సంఘాలు వివిధ సంఘాలు ఇండివిజువల్ గా అందరూ కలిపి పోటీ చేయడం వచ్చింది. మన ఊరు మన బడి నుంచి 50 లక్షలు వచ్చింది. ఇంకా కోటి నెల తన జైలు నుంచి పడ్డది. ఈ బిల్డింగ్ తన ఇంట్రెస్ట్ తోని ఆ విలేజ్లు కానీ విలేజ్ సంఘాలు కానీ ఎంకరేజ్ తోని తను ఇంకా కోటి నెల పెట్టి కడుపులో రదానంగా తనగా ఇంట్రెస్ట్ తోని కడుపులో కట్టేసి ఈ షేప్ తీసుకొచ్చాడు. తన చేసిన కృషి ఇదే కాకుండా ఆలన గుడి ఎక్కడ కొట్టాడులో అన్ని జగ్రాపేటలలో తన చేసిన సేవలు ఎవరు మర్చిపోరు. అదేవిధంగా నిన్న వారి గురించి చెప్పాలంటే టైం బాగా అయింది. నిన్ననే రెడ్డి సంఘంలో కాంస్య విగ్రహం అక్కడ కూడా స్టార్ట్ చేసుకున్నాం. తర్వాత ఈరోజు డీల్ చేస్తున్నాం. ఈ సార్ యొక్క వర్ధంతి అనుకోకుండా ఇది తన ఈ స్కూల్ బిల్డింగ్ చేసుకొని 1.5 year అయింది. 1 year లోపంటే సార్ హెల్త్ బాగలేదంటే ఫిబ్రవరిలో వెంటనే ఇనాగ్రేషన్ చేసుకుని తను ఉన్నతం చేసుకుందాం అనే ఉద్దేశంతో పెట్టి సుభాష్ హెల్త్ చూశాడు కాబట్టి చెప్పాలంటే తొందరగా పెట్టి రామరాజేశ్వర గారు మీ చేతుల తొమ్మిది గారి చేతుల ద్వారా ప్రారంభించుకున్నాం. చాలా సంతోషం. మరి అందరూ సహాయ సహకారం అందించిన వారందరికీ ప్రత్యేకంగా స్కూల్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా మేమందరం ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ నేను మన శాసనసభ్యులు డాక్టర్ భూపతి గారు ఆహ్వానాన్ని కొందరు వీడిసి సభ్యులను కలిసి మన స్కూల్ డెవలప్మెంట్ సభ్యులను కలిసి పోయి మీరు కలవగానే వారు పెద్ద మనుషులని ఒప్పుకొని ఇంత టైం ఇవ్వడం ఏ లీడర్ని చూడలేదు. ఇంత టైంలో ఎప్పుడు రాగానే 5 నిమిషాలు వెళ్ళిపోదామా అని చూసేవారు. నిజమైన తన నాయకుడు కాబట్టి ఇప్పుడు గౌరవ్ గంగారావు చెప్పినట్టు టైం అనేది 9 గంటలకు ఇప్పటి వరకు గెస్ట్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. మరి మెంబర్లందరూ వచ్చారు కదా, గంటకు 1.5 వచ్చేవారు. టైం వచ్చి టైం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా స్కూల్ డెవలప్మెంట్ కమిటీ విలేజ్ కమిటీ తరఫున స్కూల్ తరఫున ప్రత్యేక వాళ్ళు కూడా లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కు ఫస్ట్ రాజేశ్వర తన శిష్యాన్ని పోయి అడగగానే 5 లక్షలు ఇచ్చాడు. ఆ టెంపుల్ కూడా ఇప్పుడు మనకు గుర్తింపుగా వారితోనే స్టార్ట్ అయింది. మళ్ళా ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మరొక 5 లక్షలు ఇచ్చారు, 10 లక్షలు ఇచ్చారు. ప్రత్యేకంగా మా రెడ్డి సంఘం తరఫున మా గ్రామం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి దీంట్లో ఈ కాంస్య విగ్రహానికి వచ్చేసిన గ్రామ ప్రజలు, వివిధ రెడ్డి ఆర్మూర్ రెడ్డి సంఘ సభ్యులు మరియు అతిథులు, ఉపాధ్యాయులు, మండలాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులు అందరికీ మన విజిట్ తరఫున స్కూల్ తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రింట్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై